నిన్న ఒక షాకింగ్ రిపోర్ట్ విడుదలైందండి. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. మోరోవర్ ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పి, అంటే ముఖ్యంగా యువకులు, మీకు డిఫెన్స్ రంగంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు గమనించాలి. మనము రష్యా వద్ద S-400 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొన్నాం. సో ఇది చాలా వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. ఇవాళ పంజాబ్ దగ్గర, అలాగే సిక్కిం దగ్గర, రాజస్థాన్లో వీటిని మనము డిప్లాయ్ చేసాం. ఈ టైంలో అమెరికా వాడు మన మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేశాడు. ఏమిటంటే వాడి దగ్గర థాడ్ అనబడే ఒక సిస్టమ్ ఉంది, అంటే సిమిలర్ టు S-400. థాడ్ అంటే ఏంటి? టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అని చెప్పి చెప్తారు. సో రష్యా వాళ్ళ S-400 కంటే మాది చాలా అడ్వాన్స్డ్, అద్భుతము, దీనిని మీరు కొనుక్కోండి అని చెప్పి వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో మన మీద ప్రెషర్ తీసుకొచ్చారు. సో మనం ఏం చేసాము, కంపేర్ చేసాం. మన యుద్ధ నిపుణులు ఉంటారు కదా, డిఫెన్స్ రంగానికి చెందిన వాళ్ళు. ఓవరాల్గా ఎలా చూసుకున్నా కూడా S-400 మనకు బెటర్గా అనిపించింది. ఈ థాడ్ ఒక మాదిరిగా, అంటే S-400తో కంపేర్ చేస్తే అంత అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని మనకు అనిపించలేదు. దాంతో మనం ఒక 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రష్యా వాళ్ళ దగ్గర S-400 కొన్నాం. సో ఇమీడియట్గా నీ మీద నేను శాంక్షన్స్ విధిస్తున్నాను, నువ్వు రష్యా వాళ్ళ దగ్గర ఇంత పెద్ద డీల్ అనేది కుదుర్చుకున్నావు, ఒప్పుకోమని చాలా రకాలుగా. సో మనం సింపుల్గా చెప్పాం, నువ్వు చేయాల్సింది ఏదైనా చేసుకోరా, నీ శాంక్షన్స్ని చూసి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పాం. కానీ ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడు కూడా జీవితంలో మనకు ఒక కష్టము వచ్చింది, ఈ కష్టము నుంచి నన్ను ఎవరు బయట పడేస్తారు అని చెప్పి మనకు ఆలోచన వస్తుంది. ఆ టైంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన స్వయశక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మనల్ని ఆదుకుంటాడు అని చెప్పి ఆలోచించడము చాలా పెద్ద పొరపాటు. సో ఇన్నేళ్లలో ఇలాంటి ఒక జ్ఞానము మనకు కలిగిందని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ S-400 మీరు కొన్నారు, రేపు అమెరికా వాడు అడ్వాన్స్డ్ థాడ్ అంటాడు, దీనిని మీరు కొనుక్కోండి అంటారు. సో మనమేం ఆలోచిస్తాము, ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర అత్యుత్తమమైన ఆయుధాలు ఉన్నాయి, ఎలా కొనాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, దీన్ని పెట్టుకొని బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటాం. అదే మీరు మీ స్వయశక్తిని నమ్ముకున్నారు అనుకోండి, అరే రష్యా ఎందుకు, అమెరికా ఎందుకు, నేనే ఎందుకు తయారు చెయ్యకూడదు. ప్రాజెక్ట్ కుషా గురించి ఒకసారి మాట్లాడాం, ఇదే ఆలోచన అండి. S-400 కన్నా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ భారత్ ఇక్కడ DRDO వాళ్ళు తయారు చేయబోతున్నారు. ఈ వార్త వినడానికి ఎలా ఉంటుంది? మరి ఇది కుదురుతుందా? అంత టెక్నాలజీ మన దగ్గర ఉందా అంటే ఇవాళ రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి, మేము మీ దేశంలోకి వచ్చి S-400 మీకు ఇస్తాము, మీరే తయారు చేయండి, మార్కెటింగ్ కూడా మీరే చేయండి, ఏ దేశానికి కావాలో అమ్మి పెట్టండి. ఎందుకు? ప్రపంచ స్థాయిలో రష్యా మీద శాంక్షన్స్. ఇవాళ సుఖాయి 57 దీనిని కొనడానికి ప్రపంచంలో ఏ దేశానికి ధైర్యం లేదండి. ఎందుకు? రష్యా పేరు చెప్తేనే భయం. అమెరికా వాడు ఎక్కడ మన మీద ఆంక్షలు విధిస్తాడా, ఒక్కడు కూడా రష్యా వద్ద కొనడం లేదు. అంత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, సుఖాయి 57 5th జనరేషన్ స్టెల్త్ విమానాలు మీరు కొనుక్కోండి. ఒకానొకప్పుడు మీ దేశంలోనే, అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఇవాళ సుఖాయి విమానాలు తయారు చేయడానికి లైసెన్సింగ్ తెచ్చుకున్నారండి. అలాగే సుఖాయి 57 కూడా మీరు మీ భారత్లోనే తయారు చేయండి, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మేము చేస్తామని చెప్పి రష్యా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ లెవెల్లో రేపు S-400 కూడా ఇండియాలోనే రెడీ అవ్వచ్చు. కానీ టెక్నాలజీ ఎవరిదండి? రష్యా వాళ్ళది. కొన్ని విషయాలను వాళ్ళు చాలా జాగ్రత్తగా సీక్రెట్గా ఉంచుతారు. రష్యా వాళ్ళ సబ్మెరైన్స్నే మనం వాడతాం, కానీ ఎన్నో విషయాల్లో ఇంకా కూడా మనకి క్లారిటీ లేదు, నాలెడ్జ్ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా రష్యన్ భాషలో రాయబడి ఉంటాయి. సో దాంతో మనమేంటి, ప్రాజెక్ట్ కుషా అన్నాము. ఇందులో AD-1 అంటే ఏంటి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 1 నిన్నటికి నిన్న పరీక్షలు జరిగాయి, విజయవంతంగా మనము చెయ్యగలిగేమంట. అంటే ఏంటి, అమెరికా వాడు అక్కర్లేదు, రష్యా వాడు అక్కర్లేదు, భారత్ తన దేశములో తన టెక్నాలజీతో DRDO శాస్త్రవేత్తల యొక్క కృషి మనం ఇవాళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని క్రియేట్ చేయగలిగాం. ఏమంటే ఇంతకు ముందు లేదా? పృథ్వీ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా అంటే మీరు గమనించండి, పాకిస్తాన్ వాడి దగ్గర బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉంటాయి, వాటిని వాడు మీ మీద ప్రయోగించాడు.
అంటే ఏంటి, లాంచ్ అంటారు, మీకు అలాగే బూస్టర్ స్టేజ్ అంటారు, ట్రావెల్ స్టేజ్, మళ్ళీ రీ ఎంట్రీ స్టేజ్ అంటారు. మీ మీదికి వస్తుంది. మీరు ఒక 80 కిలోమీటర్ల దూరంలో గమనించవచ్చు. దీన్ని ఎక్సో అట్మాస్ఫియర్ అంటారు. అదే మీకు దగ్గరికి వచ్చేసింది అనుకోండి, ఎండో అట్మాస్ఫియర్ అంటారు. ఎంత, ఒక 30 కిలోమీటర్ల దూరంలో మీరు ఇంటర్సెప్ట్ చేశారు, గమనించారు, ఆపాలి అనుకున్నారు, మీ మిసైల్ని వాళ్ళ మీద పంపించారు. మీకు ఆకాశంలోనే, అంటే అప్పట్లో మీకు మాయాబజార్ సినిమాలో చూపిస్తారు చూసారా, ఇలా బాణాలు ఇలా ఇలా కొట్టుకొని పేలిపోతాయి, అలా మీకు ఆకాశంలో అవి పేలిపోతాయి. ఓకే ఫైన్. కానీ మీకు కెపాసిటీ ఎంత అండి? పాకిస్తాన్ దగ్గర నుంచి ఆ మిసైల్ బయలుదేరితే 2000 కిలోమీటర్ల దూరంలో మీరు గమనించవచ్చు, ఆహా శత్రువు మన మీద ఇలాంటి బ్యాలిస్టిక్ మిసైల్ను వాడాడు, రెడీ, అందరూ రెడీ అయిపోండి అని చెప్పి మనం అనుకోవచ్చు. రంగిమనది వస్తుంది, మనం దాడి చేయొచ్చు. కానీ ఇప్పుడు చైనా వాడు మన ఎనిమీ నంబర్ 1, వీడు ఇలాంటి ఒక పవర్ఫుల్ బ్యాలిస్టిక్ మిసైల్ మీ మీద ప్రయోగించాడు అనుకోండి, ఏకంగా మీ రేంజ్ ఎంత, 5000 కిలోమీటర్లో మీరు ఇంటర్సెప్ట్ చేయాలండి. ఆ ఫెసిలిటీ మన దగ్గర లేదు. పాకిస్తాన్ కోసమే ఆలోచించి మనం ఇలాగా పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పృథ్వీ మిసైళ్లు తయారు చేశాం. చైనా వాడి గురించి, చైనా వాడిని ఎదిరించడానికి మన దగ్గర సిస్టమ్స్ లేవు అనేది మనం గ్రహించాము. కాబట్టే మనం అర్జెంటుగా ఏం చేశాము, రష్యా వాళ్ళ దగ్గర S-400 కొన్నాం. కానీ ఎంత కొనినా, ఎంత వాడినా ఫైనల్గా ఇది వాళ్ళ టెక్నాలజీయే. మరి మన DRDO శాస్త్రవేత్తలు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అంత జ్ఞానము లేదా, అంత నాలెడ్జ్ లేదా, టెక్నాలజీ లేదా, ఆలోచించాలి కదా. ఫైనల్గా ఇవాళ దీనికి జవాబు ఏమిటి, AD-1 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద మనం పరిశోధనలు చేశాము, పరీక్షలు చేశాము. ఎస్, 5000 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న ఒక బ్యాలిస్టిక్ మిసైల్ని మేము ఇంటర్సెప్ట్ చేయగలము, దాన్ని తునాతునకలు చేయగలమని ఇవాళ DRDO శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. దీంతో ఇవాళ ఏమైంది, ఒక ఎలైట్ గ్రూప్ రష్యా, అమెరికా, తరువాత భారతే. ఎందుకు ఇంత పవర్ఫుల్ మిసైల్స్? ఇక్కడ పృథ్వీ 2 అనబడే మిసైల్ని మనం వాడామండి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, పృథ్వీ ఉండగా అంటారు. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వేరు, పృథ్వీ మిసైల్స్ అనేవి వేరండి. ఇక్కడ మనము ఈ పరీక్షలో పృథ్వీ మిసైల్ని వాడి మీ టార్గెట్ని మీరు ఛేదించగలిగారు. కానీ ఇక్కడ అద్భుతమైన ఒక విషయం మనం మాట్లాడాలి. అమెరికా వాడు థాడ్ అని చెప్పుకుంటున్నాడు కదా, మీకు మనము తయారు చేసిన AD-1 ప్రాజెక్ట్ కుషాకు సమానంగా ఉండే AD-1 అనబడే ఈ ఇంటర్సెప్టర్, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్ కన్నా చాలా అడ్వాన్స్డ్ అని చెప్పి DRDO వాళ్ళు ప్రకటించడము అమెరికా వాడిని షాక్కు గురి చేసింది. ఎందుకంటే వాడు సింగిల్ స్టేజ్ మిసైల్నే వాడుతున్నాడు. థాడ్లో సింగిల్ స్టేజ్ మిసైల్ మాత్రమే ఉంది. కానీ భారత్ తయారు చేసిన AD-1లో 2 స్టేజ్ మిసైల్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయండి. అలాగే బ్యాడ్ వెదర్, మీకు ఆకాశం అంతా కూడా మీకు చీకటి అయిపోయింది, ఎటు నుంచి మీ శత్రువు యొక్క మిసైల్ రాబోతుందో తెలియదు, మీరు ఇంటర్సెప్టర్ పెట్టుకొని పవర్ఫుల్ రేడార్లు పెట్టుకొని గమనిస్తున్నారు, అయినా కూడా వాతావరణం మీకు అనుకూలించడం లేదు. ఆ టైంలో థాడ్ లాంటి సిస్టమ్స్ సరిగ్గా పని చెయ్యవు అని చెప్పి రష్యా నిపుణులు చెప్పడంతోనే మనం S-400 కొన్నాం. కానీ ఇవాళ మన AD-1 థాడ్ కన్నా బ్యాడ్ వెదర్లో కూడా అద్భుతంగా పని చేయగలదు, ఎగ్జాక్ట్లీ టార్గెట్ని వెళ్ళి కొట్టగలదు, హిట్ చేయగలదని చెప్పి ఈరోజు DRDO వాళ్ళు ప్రూవ్ చేశారండి. ఊరికే చెప్పడం కాదు. ఇప్పుడు చైనా వాడి గురించి నేను మాట్లాడడం లేదు. ఎందుకు, ఉత్తినే చెప్తాడు. రియల్గా వాడేవా, రియల్గా ఎక్స్పెరిమెంట్ చేసావా, ప్రపంచానికి చూపించేవా అంటే ఎక్కడా కనిపించదు. మనం పరిశోధనలు చేస్తాము, ఆ డేటానంతా ప్రపంచ దేశాలకు చూపిస్తాము, మేము ఇది చేసి సాధించగలిగామని చెప్పి చెప్తాము. అలాగ భారత్, DRDO ఇలాంటి ఒక AD-1ని తయారు చేసి రష్యా, అమెరికా లాంటి దేశాలను షాక్కి గురి చేశారని చెప్పి అందరూ చెప్తున్నారు. మరి ఈ వార్తలు మీరు విన్నారా? ఎలాంటి ఒక స్టోరీయో చూడండి. ఇది ఒక రియాలిటీ అండి. నిజంగానే మన మిసైల్ యొక్క పనితీరు ఇలా ఉంది అనేది మీకు DRDO వాళ్ళు ప్రూవ్ చేశారు. మరి దీని మీద అసలు మీ అనాలిసిస్, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.